యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి బిడ్డలకును హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తను ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఒక విధముగా చెప్పాలి అంటే సామెతల గ్రంథంలో కానీ మరి కీర్తన గ్రంథంలో కానీ ఎక్కువగా భక్తిహీనత, భక్తి పరుల గురించి ఎక్కువగా రాయబడి ఉంది. నిజంగా మన జీవితంలో మనం ఉండే విధానాన్ని బట్టి ఏదైనా సంపాదించుకుంటాం. ఏ విధమైనది చెదరగొట్టుకోవాలన్నా, బాగు కావాలన్నా, ప్రయోజకులం కావాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది. సాతాను చేస్తున్నాడు అని చెప్తాం, కానీ అది మన చేతిలోనే ఉంటుంది. చూడండి, మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఎంతోమంది మోసము చేత కూర్చుకుంటున్నారు. క్రైస్తవులుగా ఉంటూ నులివెచ్చిన స్థితిలో ఉంటూ అబద్ధములాడుతూ మోసం చేస్తూ పాపము చేస్తూ ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారు. ఎంతోమంది ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఎన్నో అబద్ధాల చేత అనేకుల్ని మోసపరుస్తూ ఎన్నో విధాలుగా ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ అది క్షీణించిపోతుందంట. అది ఎలా క్షీణించిపోతుంది? కుటుంబంలో అనారోగ్యపరంగా ధనం వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదైనా జబ్బు ద్వారా వెళ్ళిపోతుంది. ఇంకా ఏదో రకంగా ఆ ధనము మన ఇంటిలో నిలవదు. అది ఒక శాపంగానే ఉంటుంది. ఎందుకంటే మోసం చేత సంపాదించిన డబ్బు ఏ రోజుకైనా అది ఇంట్లో నిలవదు. దాన్ని బట్టి అందరికీ ఒక శాపాలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఏదీ ఉండదు. ఆ విధంగా ఆ ధనమంతా కూడా ఎటుపోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, క్షీణించిపోతూ ఇంకా అప్పుల పాలయ్యి అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ కష్టపడేవాడు, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. కష్టజీవి రూపాయి సంపాదించిన దాంట్లో ఒక తృప్తి పడతాడు. దాన్ని బట్టి తను అభివృద్ధిలోనికి వచ్చేస్తాడు, అభివృద్ధిలోనికి వస్తాడు. కష్టపడివాడే ఏదైనా సంపాదించుకోగలుగుతాడు. కష్టం చేత సంపాదించిన ధనం అంట స్థిరంగా ఉంటుందంట, అభివృద్ధిలోకి వస్తుందంట. ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆరోగ్యంతో ఉంటారు, సమృద్ధితో ఉంటారు. నిత్యము కూడా ఆ కుటుంబంలో నెమ్మది, ఆనందం ఉంటుంది. ఇదొక్కటి మీరు ఆలోచించండి. మనము దేవుని బిడ్డలుగా ఉంటూ మన జీవితంలో మోసభరితమైన జీవితాన్ని కలిగి ఉండవద్దు. అలా కలిగి ఉండటమును బట్టి వారు నష్టపోయేది కాక వారి వెనుక ఉంటున్న పిల్లలు కూడా నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి బ్రతికినంత కాలము కూడా మన జీవితంలో మోసభరితమైన జీవితము జీవించి సంపాదించుకోవద్దు. నీ మోసభరితమైన జీవితము చివరికి నువ్వు చనిపోతే నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ధనము నిన్ను పరలోకానికి చేర్చదు. నిన్ను నరకాగ్నిలో కాల్చబడుతూ ఉంటావు. నరకంలో ధనమును సంపాదించి ధనంతో ఆనందపడిన వారు నరకంలో ఒక కట్టెలు వంటివి పేర్చబడుతూ అవి ఆ కట్టెల పైన వారిని కాలుస్తూ నరకంలో కాలుతూ కేకలు పెడుతున్నారు. ఆ యొక్క ధనము వంటివి ఒక కట్టెల వంటి పైన పేర్చి వాటిపైన కాల్చబడుతూ ఉన్నారు. కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటున్నారు. ఏ ధనాన్ని చూసి సంతోషించారో ఆ ధనము వంటివి, కట్టెలు వంటివి అగ్నిలో, లావాలో ఆ వాటిపైన వారిని కాలుస్తూ కేకలు పెడుతున్నారు. ఎంత ఘోరమైనది, ఎంత భయంకరమైనది. కాబట్టి మన జీవితంలో మనం బ్రతికి ఉంటున్నామంటే దేవుని కృప, బ్రతికి ఉంటున్నామంటే మనం కేవలం యథార్థంగా, సత్యంగా, నీతిగా మనము నడుచుకొని మనకి సంపాదించిన ఆ కొద్ది ధనంలో సంతోషపడి తృప్తిపడి ఆనందంగా ఉండడము ఎంతో మేలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న గొప్ప దేవ, ఈ దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీకు స్తోత్రములయ్యా. దినము నీ యొక్క ఆశీర్వాదము మాకు కావాలి ప్రభా. దినము మీ ఆశీర్వాదమును మేము పొందుకోవాలయ్యా. ఆశీర్వాదము లేకపోతే ప్రభా మా జీవితంలో ప్రభా ఏ ప్రతిఫలము
ఉండదు నాయన. నీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మోసము చేయువాని ధనము ప్రభ క్షీణించిపోతుంది అంటున్నావయ్యా. కష్టపడు వారి జీవితము, కష్టపడు వారి యొక్క ధనము వృద్ధిలోనికి వస్తుందని సెలవిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. నిజమే ప్రభా, ప్రతి వేకమైన మా జీవితాలలో ఉన్న ప్రతి నెలసు వంటి పాపాలను తొలగించండి నాయన. సరిచేసుకొని మార్చుకున్నట్టుగా కృపరి కోసమైన దయచేయండి ప్రభా. నీకు వందనాలు. వెన్ ఈజ్ ఎ లార్డ్ ద లిస్ట్ అండ్ మై గో బ్రికామ్ ది లెస్టల్ బై గివ్ ఫావరిమా. ఆత్మస్వరూపుడ ప్రతి బిడ్డని మీ శక్తి చేత నింపండి అయ్యా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీ ఆత్మ చేత నింపండి నాయన. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరు మార్చబడును గాక ప్రభా. నీలో అతి క్రోబాయ్ ఖేడాబాసి కామాంది లిస్టల్ బిక్ ఆఫ్ ఫావరిమా. యేసయ్యానికి వందనాలు. ఇప్పుడే నామములు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు బలమైన ఆత్మ చేత నింపబడును గాక. ఓ బలమైన అభిషేకము చేత నింపబడును గాక. దేవాని అగ్ని చేత మండించండి నాయన. ప్రతి దినము కూడా ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ వర్ధిల్లుచు ప్రభా. ఓ మంచి వేగమైన ఫలముల చేత రికాందాలారా, ఓ ప్రతి నీకమైన ఆశీర్వాదముల చేత నింపమని దేవా. ప్రతి హిబో స్టాండ్ బి కృపాశీర్వాదముల చేత నింపమని యేసు నామములో తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.